ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా మరవలేని రోజు. ఎందుకంటే తెలంగాణ ప్రజలను వంచి మోసం చేసి ఒక కుటుంబమే వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మొత్తం ప్రజలని నానా అవస్థలు పెట్టి అక్రమ కేసులు, అక్రమ భూ కబ్జాలు, ఎన్ని అక్రమ దౌర్జన్యాలు చేస్తే టీఆర్ఎస్ పార్టీకి మంచి బుద్ధి చెప్పారు బీజేపీ పార్టీ వాళ్ళు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఈ లిక్కర్ స్కామ్లో కవితని అరెస్ట్ చేయడానికి గత సంవత్సర కాలంగా కాలయాపన చేశారు. ఒక తెలుగు సీరియల్ ఏ విధంగా అయితే ఉంటుందో అలాగనే చేశారు. ఇప్పుడు ఒక ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని 8 నెలల కిందనే అరెస్ట్ చేస్తే ఈ కవితని అరెస్ట్ చేయడానికి ఇన్నేళ్ళు తాతనం చేసినారు. ఆయన ఇప్పటికైనా సరే ఈడీ, ఐడి అన్ని సంస్థలు, దర్యాప్తు సంస్థలు కూడా ఒకే కాలంలో వీళ్ళపైన అటాక్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడము చాలా శుభపరిణామము. అలాగే దర్యాప్తు సంస్థల మీద చాలా నమ్మకం ఉంది, భారతదేశంలో చాలా గౌరవం ఉంది. వేరే రాజకీయ పార్టీలకు తలకోకుండా నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు పెట్టి ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినందుకు కొరకు ఈమె పూర్తిగా విచారణ చేసి మరియు ఇందుకు సంబంధించిన బాధితులు ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా అరెస్ట్ చేయాలని మేము కోరుతున్నాము. అలాగే మా తెలంగాణ రాష్ట్రంలో అప్పటి ఎక్సైజ్ మంత్రి అయిన శ్రీనివాస్ గౌడ్ పైన కూడా మాకు అనుమానం ఉంది. ఈ ఫాల్చూలో అతని పాత్ర ఏమైనా ఉందేమని. అది కూడా దర్యాప్తు సంస్థలు కూలంకుషంగా చర్చించి ఈ అన్ని విషయాలు కూడా మొత్తం నిజాలను ఎగుతెల్చాలని మేము కోరుకుంటున్నాము. ఇలాంటి దర్యాప్తు సంస్థలు ఎలాగైతే ఈ లిక్కర్ స్కామ్ మీద ఎలాగైతే ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ, ఒక సీఎం కూతురు అయినది కూడా చూడకుండా చేసినారో అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మిగతా దాని మీద కూడా ఎక్కువ దర్యాప్తు చేసి అందరినీ అరెస్ట్ చేసి చట్టాల మీద, రాజ్యాంగం మీద, దర్యాప్తు సంస్థల మీద, ఒక సిబిఐ మీద, ఈ దర్యాప్తు సంస్థల మీద నమ్మకం కలిగేటట్లు మామూలు ప్రజలకు నమ్మకం కలగాలి. ఎందుకంటే ఒక సీఎం బిడ్డ చేసినా, ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేసినా, ఒక రాజకీయ నాయకుడు చేసినా కూడా ఒకటే న్యాయం ఉంటుంది భారతదేశంలో అనే విధంగా నడుచుకోవాలని మేము కోరుకుంటాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో తెలంగాణకు సంబంధాలు ఉన్నాయని ఇక్కడ కూడా మరికొంతమందికి సిబిఐ కానీ, ఈడీ కానీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని మనకు సమాచారం తెలుస్తుంది. దీన్ని ఒక సామాజికవేత్తగా అంటే తెలంగాణకు సంబంధించిన పరువు ఢిల్లీ వీధుల్లో పోయిందని పెద్ద ఎత్తున ఇది తెలంగాణ మహిళ నుండి తెలంగాణ జాగృతి వంటి మంచి సంస్థలు నడిపిన ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పరువు పోగొట్టిందని ఉంది. మీ ఒపీనియన్ ఒక సామాజిక విచారణ ఈ బతుకమ్మని, జాగృతి అని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో మేమే పెద్ద అని చెప్పేస్తే దానికి అనుగుణంగానే నువ్వు లిక్కర్ స్కామ్లో ఇరుకపోయినావు. కాబట్టి దీంట్లో ఎవడైతే ఉన్నాడో ఎక్సైజ్ మంత్రి కూడా ఉన్నాడని మనకు అనుమానం ఉంది. అతని పైన కూడా దర్యాప్తు చేయాలని మేము కోరుకుంటున్నాం.